చాలా మందికి ఇలాంటి అన్‌వాంటెడ్ హెయిర్స్ ఎందుకొస్తాయి అనంటే హార్మోన్స్ వల్ల వస్తాయి. హార్మోన్ ఫ్లక్చుయేషన్ కానివ్వండి, జెనెటిక్ కారణాలు కానివ్వండి, ఇలాంటి చాలా అనేకమైన కారణాలు తోటి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మంచి సొల్యూషన్స్ అనేటివి మనం తీసుకురావచ్చు. ఎలా? లేజర్స్ చేసి. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఒక మంచి టెక్నాలజీ. చాలా మందిలో జీవితంలో కూడా చాలా మార్పులొచ్చాయండి లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి. నిన్న అనక నిన్న నాకొక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఒక సంవత్సరం కిందట వాళ్ళ మదర్ వచ్చారు. ఎంతో మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా రిజల్ట్స్ తీసుకుందాం అనే ఆశతోటి వచ్చారు. వాళ్ళకి అమ్మాయికి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బాగా థిక్‌గా హెయిర్ ఫాలికల్స్ ఉండే. ఇలా హెయిర్ ఫాలికల్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందనంటే అక్కడ డైలీ షేవ్ చేయాల్సిన అవసరం పడ్డదామెకి. ప్రతిరోజు షేవ్ చేయటంతోటి వాక్సింగ్ చేసినా, థ్రెడ్డింగ్ చేసినా 3 రోజుల్లో ఖచ్చితంగా వచ్చేస్తూ ఉండేది. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. నల్లగా కూడా మారిపోయింది. అసలకి బయటికెళ్ళాలంటే కూడా బాగా కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిన్నదనమాట. సో, ఈ పరిస్థితుల్లో మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని అడిగితే నేను చెప్పానండి. మన దగ్గర లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా అడ్వాన్స్ థెరపీస్ అనేటివి ఉన్నాయి. మనకి ట్రిపుల్ వేవ్ లెంత్ అనేది ఉంటుందనమాట.